Good morning to one and all. Today the topic I will tell you లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా ఫిఫ్త్ సెమిస్టర్లో ఉన్నాం. అయితే ఫోర్త్ యూనిట్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది టాపిక్స్ని. ఇందులో ప్రధానమైన జనాదరణ పొందిన జీవిత బీమా ఉత్పత్తుల గురించి వివరించుము. అంటే ప్రధానమైన జనాదరణ పొందిన జీవిత బీమా ఉత్పత్తులను గురించి వివరించుము అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఇక్కడ మొదటగా ఇక్కడ చూస్తే ప్రధానమైన జనాదరణ పొందిన జీవిత బీమా ఉత్పత్తులు. సో ఇక్కడ మనకి పబ్లిసిటీ ఎక్కువగా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంటే మొదటిది కాల ప్లాన్ అంటే టర్మ్ ప్లాన్ అంటారు. టర్మ్ ప్లాన్లో ఈ టర్మ్ పాలసీ అనేది ముందుగా నిర్ణయించిన నిర్ణీత కాల పరిమితిలో జీవితానికి కలిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు రూపొందించబడింది. అయితే బీమా చేసిన వ్యక్తి ఆ నిర్ణీత కాల పరిధిలో మరణించినట్లయితే ఆ పాలసీ మొత్తాన్ని నామినీకి చెల్లించడం జరుగుతుంది. ఇది ఎక్కువ కాలానికి సంబంధించింది. నిర్ణీత కాల పరిధిలోనే మరణిస్తే నామినీకి చెల్లిస్తారు పాలసీ క్లెయిమ్ని. ఒకవేళ పాలసీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ బీమా చేసిన వ్యక్తి బీమా గడువు తీరే వరకు జీవించి ఉన్నట్లయితే బీమాదారుడికి ఏ విధమైన మొత్తంను చెల్లించడం అనేది జరగదు. సో బీమాదారుడు జీవించుంటే ఇక్కడ ఏంటంటే బీమాదారుడికి గడువు తీరకుండా ఏమీ చెల్లించదు, గడువు తీరేకానే చెల్లిస్తుంది. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం బీమా చేసిన వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఆర్థికంగా సహాయాన్ని అందించడం. ఈ టర్మ్ పాలసీలో అన్ని రకాల జీవిత బీమా పాలసీలు తక్కువ మొత్తంలో ప్రీమియంను వసూలు చేస్తాయి. ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఆధారపడి ఉన్నారో పాలసీదారుడిపై అతనికి సంబంధించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి అతను మరణించినప్పుడు సహాయం చేస్తుంది. అదేవిధంగా ఈ టర్మ్ పాలసీ అనేది అన్ని రకాల జీవిత బీమా పాలసీలతో చూస్తే తక్కువ మొత్తం ప్రీమియంనే వసూలు చేస్తుంది. ఈ రకమైన పాలసీలు గడువు తీరడం వలన పొందే ప్రయోజనాలు ఏమీ ఉండవు. అదేవిధంగా టర్మ్ పాలసీలో వసూలు చేసే ప్రీమియం ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అయితే ఈ పాలసీ యొక్క కాల పరిమితి అనేది పెరిగే కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతుంది. పాలసీ గడువు తీరడం వల్ల ప్రయోజనాలు పెద్దగా ఏమీ ఉండవు. అదేవిధంగా టర్మ్ పాలసీలో ప్రీమియం అనేది ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క విధంగా వసూలు అవుతుంది. ఈ పాలసీ యొక్క కాల పరిమితి కొద్ది ప్రీమియం పెరిగే కాల పరిమితి పెరిగే కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువ కాల పరిమితి. అదేవిధంగా ఈ ప్రీమియం వయసును బట్టి నిర్ణయిస్తారు. ఈ రకమైన పాలసీలను బీమా కంపెనీలు 18 సంవత్సరాలు మరియు నిండిన వారికి, అలాగే 65 సంవత్సరాలు లోపు వారికి అందివ్వడం జరుగుతుంది. ఈ రకమైన పాలసీలకు అర్హులు బీమా కంపెనీకి 18 సంవత్సరాలు నిండిన మరియు 65 సంవత్సరాలు లోపు వారికి అందించడం జరుగుతుంది. పాలసీలను పూర్తి జీవిత బీమా పాలసీ లేదా ఎండోమెంట్ పాలసీలుగా కూడా మార్చుకునే అవకాశం ఉంది. టర్మ్ పాలసీ మధ్యలోనే ప్రీమియం కట్టలేకపోయినా, ఒకవేళ ఇష్టం లేకపోయినా దీనిని ఎండోమెంట్ పాలసీ కింద లేదు అంటే పూర్తి జీవిత బీమా పాలసీ కింద మార్చుకునే అవకాశం, వేరే పాలసీలోకి చేంజ్ కూడా చేయొచ్చు. మార్చుకునే అవకాశం కూడా మార్పిడి పాలసీగా కూడా ఉపయోగపడుతుంది టర్మ్ పాలసీ. అదేవిధంగా ఇందులో కీలక అంశాలు అంటే కాల వ్యవధి. ఈ పేరు సూచించిన విధంగానే ఈ బీమా పథకాలు నిర్ణీత కాల వ్యవధి వరకు మాత్రమే భద్రతను అందిస్తాయి. కొంత కాల వ్యవధి అనేది ఉంటుంది, అంతవరకే ప్రొటెక్షన్ అనేది కల్పిస్తుంది బీమా కంపెనీ. సాధారణంగా ఈ పథకాలు 5, 10, 15, 20, 25, 30 సంవత్సరాల వరకు ఉండే పథకాలు అని అంటారు. ఈ టర్మ్ ప్లాన్ పథకాలను 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటాయి. లేదా బీమా చేసిన వ్యక్తి ఎంపిక చేసుకుని అందుకు బీమా కంపెనీ అంగీకారం పొందిన కాల వ్యవధి వరకు ఉంటాయి. అంటే ఎవరైతే బీమా చేస్తున్నారో ఆ వ్యక్తి ఎంపిక చేసుకోవాలి ఏ రకమైన కాలపరిమితికి సంబంధించిన పాలసీ టర్మ్ ప్లాన్ కావాలో. అలా అందుకు బీమా కంపెనీ అంగీకారం పొందుతుంది. అంతవరకు కాల వ్యవధి అనేది ఉంటుంది. అలాగే అప్పులపై బాధ్యత. అప్పులపై బాధ్యత కొన్ని టర్మ్ పథకాలు కింద బీమా కంపెనీలు బీమా చేసినప్పుడు తన ఆమోదంపై చేసిన బీమా కాల వ్యవధిని పెంచేందుకు లేదా తగ్గించేందుకు అంగీకరిస్తాయి. అప్పులపై భద్రత కూడా ఇవ్వాలి. అంటే ఏవైతే టర్మ్ పథకాలు ఉన్నాయో ఈ కొన్ని ప్లాన్లు వీటి కింద బీమా కంపెనీలు బీమా చేసినప్పుడు ఎవరైతే పాలసీదారుడు ఉన్నాడో బీమా కంపెనీ తరపున టర్మ్ పథకాల కింద బీమా చేస్తే తన ఆమోదం చేసిన బీమా కాల వ్యవధిని పెంచేందుకు లేదా తగ్గించేందుకు అంగీకరిస్తుంది. ఎందుకంటే
బీమా కంపెనీ కింద ఆమోదం తెలిపింది కాబట్టి వీటి కాల పరిమితి పెంచడం తగ్గించడం అంటే బీమా కంపెనీ తరపున పాలసీ పైన ఏమైనా అప్పు తీసుకుంటే దానికి భద్రత అనేది బీమా కంపెనీ కలుగజేసుకోవాలి కాబట్టి తన ఆమోదం కాబట్టి ఆ అప్పు వసూలు అయ్యే వరకు ఆ కాల పరిమితి పెంచడం తగ్గించడం కూడా చేస్తుంది. అలాగే కనిష్ట మరియు గరిష్ట బీమా మొత్తం. బీమా కంపెనీలు చాలా టర్మ్ పథకాలను కనిష్ట మరియు గరిష్ట బీమా మొత్తాలను ప్రత్యేకంగా నిర్ణయిస్తాయి. బీమా కంపెనీలు ఏంటంటే ఎక్కువ టర్మ్ పథకాలు కనిష్ట మరియు గరిష్ట అయితే ఎక్కువ బీమా ప్రీమియం ఉంటుంది లేదా తక్కువ బీమా ప్రీమియం ఉండే విధంగా టర్మ్ పథకాలు నిర్ణయిస్తాయి. కొన్ని బీమా కంపెనీలు గరిష్ట బీమా మొత్తం అండర్ రైట్ ప్రాతిపదికగా కూడా ఉంటుంది. పూచీకత్తు ప్రాతిపదికగా బీమా కంపెనీలు గరిష్ట బీమా క్లెయిమ్కి సంబంధించినవైనా కనిష్ట బీమా క్లెయిమ్కి సంబంధించినవి కూడా నిర్ణయించడం జరుగుతుంది. సో అదేవిధంగా కనిష్ట మరియు గరిష్ట వయసు టర్మ్ పథకాలను తీసుకునేందుకు మరియు వాటి నుండి వైదొలగేందుకు ఉండాల్సిన వయస్సు కూడా చాలా బీమా కంపెనీలు ప్రత్యేకంగా తెలియజేస్తాయి. కనిష్ట మరియు గరిష్ట బీమా వయస్సు. సో టర్మ్ పథకాలు తీసుకోవాలంటే వయస్సు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వయస్సు ప్రకారం ఏంటంటే ఆ పథకం నుండి తీసుకునేందుకైనా వైదొలగేందుకైనా కూడా బీమా కంపెనీలు ప్రత్యేకంగా కనిష్ట గరిష్ట వయసులను తెలియజేయడం జరుగుతుంది. సో అలాగే రెండోది ఏంటంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్. క్రాప్ అంటారు, క్రాప్ ప్లాన్ అని కూడా అనొచ్చు దీన్ని. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్ అంటే టర్మ్ బీమా పథకాల్లో వివిధ రకాల పథకాలను రిటర్న్ ఆఫ్ ప్రీమియం రూపంలో కొన్ని బీమా కంపెనీలు అందిస్తాయి. రిటర్న్ ఆఫ్ ప్రీమియం రూపంలో కొన్ని బీమా కంపెనీలు టర్మ్ పథకాల్లో వివిధ రకాలైన పథకాల్లో ఇంకోటి ఏంటంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం పథకాన్ని కూడా అందిస్తుంది. ఒకవేళ బీమా చేసిన వ్యక్తి పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే బీమా కంపెనీ ముందుగానే నిర్ణయించిన మొత్తాన్ని నామినీకి లేదా వారసుడికి చెల్లిస్తుంది. ఎవరైతే పాలసీ చేశారో అతను కాల వ్యవధి లోపే మరణిస్తే నామినీకి క్లెయిమ్ లేదా వారసులకు అందిస్తుంది. ఒకవేళ బీమా చేసిన వ్యక్తి పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించి ఉంటే ఆ పాలసీ ఎంత కాల వ్యవధి ఉందో అప్పటి వరకు జీవించుంటే సో అప్పుడు ఏంటంటే బీమా కంపెనీ పాలసీ గడువు తీరాక ఆ ప్రీమియంలో కొంత భాగం లేదా మొత్తం ప్రీమియాన్ని బీమా చేసిన వ్యక్తికి చెల్లిస్తుంది. బీమా కంపెనీ ఏంటంటే పాలసీ అయితే ఏంటంటే ఇక్కడ ఒకవేళ బీమా చేసిన వ్యక్తి పాలసీ కాల వ్యవధి వరకు జీవించేశారనుకోండి అప్పుడు ఏంటంటే ఆ కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించినందుకు గాను అప్పుడు బీమా కంపెనీ పాలసీ గడువు తీరాక ఆ ప్రీమియంలో కొంత భాగం లేదా ప్రీమియాన్ని బీమా చేసిన వ్యక్తికి చెల్లిస్తుంది. ఇక్కడ జనరల్గా ఏంటంటే నామినీకే చెల్లిస్తుంది. గడువు తీరిన తర్వాత అతను మరణిస్తే పాలసీ గడువు తీరక ముందే అతను మరణిస్తే నామినీ లేదా కుటుంబ సభ్యులు వారసులకు చెల్లించాలి. ఒకవేళ అతను జీవించి పూర్తి కాలం కాల వ్యవధి వరకు జీవించి ఉంటే అప్పుడు ఏంటంటే బీమా కంపెనీ గడువు తీరాక ప్రీమియంలో కొంత భాగాన్ని ఎవరైతే జీవించున్నారో ఆ వ్యక్తికి చెల్లిస్తుంది. టర్మ్ బీమా పథకంలోని మరో రకం పాలసీలో కాల వ్యవధి పూర్తయ్యే వరకు బీమా చేసిన వ్యక్తి జీవించి ఉంటే అతను చెల్లించిన ప్రీమియంలో మొత్తంతో పాటు వడ్డీని కూడా చెల్లిస్తుంది. అదే టర్మ్ బీమా పథకంలో అయితే మరో రకం పాలసీ కింద చూస్తే కాల వ్యవధి పూర్తయ్యే వరకు అతను జీవించుంటే గనక అతను చెల్లించిన ప్రీమియంతో పాటుగా వడ్డీ కూడా ఇస్తుంది. కానీ ఇందులో ఏంటంటే అతను చెల్లించిన ప్రీమియంలో కొంత భాగాన్ని మాత్రమే అతను కాల వ్యవధి పూర్తయ్యాక పాలసీ హోల్డర్కి పాలసీదారుడికి రిటర్న్ ఆఫ్ ప్రీమియం కింద బీమా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ప్యూర్ ఎండోమెంట్ ప్లాన్. సో టర్మ్ బీమా పథకానికి వ్యతిరేకమైనదే ప్యూర్ ఎండోమెంట్ పథకం. ఈ పథకంలో బీమా చేసిన వ్యక్తి పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించి ఉంటే బీమా కంపెనీ ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని ఇస్తాను అని హామీ ఇస్తుంది. ఇక్కడ బీమా పథకానికి ఏంటంటే వ్యతిరేకమైనది ఇది ప్యూర్ ఎండోమెంట్ పథకం అని అంటారు. టర్మ్ బీమా పథకానికి పూర్తిగా వ్యతిరేకమైనది ప్యూర్ ఎండోమెంట్. సో మూడవది ప్యూర్ ఎండోమెంట్ ప్లాన్ లేదా ప్యూర్ ఎండోమెంట్ పథకం అంటారు. ఈ పథకంలో బీమా చేసిన వ్యక్తి పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించుంటే బీమా కంపెనీ ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని ఇస్తాను అని హామీ ఇస్తుంది. సో హామీ ఇస్తుంది. ఒకవేళ పథకం యొక్క కాల వ్యవధి పూర్తి కాకముందే బీమా చేసిన వ్యక్తి మరణిస్తే అప్పుడు బీమా కంపెనీ నుంచి ఎటువంటి సొమ్ము అందదు అని కూడా చెప్తుంది. స్థూలంగా చెప్పాలంటే ఈ పథకం కేవలం
మెచ్యూరిటీ బెనిఫిట్ మాత్రమే అందిస్తుంది. పాలసీ యొక్క మెచ్యూరిటీ అంటే అతని జీవితకాలం పాలసీదారుడు ఆ పాలసీ జీవితకాలం అంతా కాల వ్యవధి అంతా జీవించి ఉంటేనే క్లెయిమ్ ఇస్తుంది, లేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో నాలుగవది ఎండోమెంట్ బీమా పథకం. ఎండోమెంట్ బీమా పథకం అంటే ప్రాథమికంగా టర్మ్ బీమా పథకం మరియు ప్యూర్ ఎండోమెంట్ పథకం రెండు కలబోతగా ఉంటాయి. ఒకటి టర్మ్ ఉంది, రెండోది ప్రాథమిక టర్మ్. సో ఇక్కడ ఎండోమెంట్ బీమా పథకం కింద ప్రాథమిక టర్మ్ బీమా పథకం మరియు ప్యూరు. సో టర్మ్ బీమా పథకమును ప్యూర్ ఎండోమెంట్ పథకాలు రెండింటిని కలిపితేనే ఎండోమెంట్ బీమా పథకం అంటారు. బీమా చేసిన వ్యక్తి ఒకవేళ పథకం కాల వ్యవధిలోగా మరణిస్తే డెత్ కవర్ని అందిస్తుంది, లేదా పథకం కాల వ్యవధితోనూ వరకు అతను జీవించుంటే మెచ్యూరిటీ బెనిఫిట్ ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే సో ప్యూర్ ఎండోమెంట్ బీమా పథకం ప్రకారం ఇది వ్యతిరేకం. అలా ఏంటంటే ప్యూర్ ఎండోమెంట్ అలాగే టర్మ్ రెండు కలిపితేనే ఎండోమెంట్ బీమా పథకం అంటారు. బీమా చేసిన వ్యక్తి అతని పాలసీ కాల వ్యవధి లోపే మరణించేస్తే అప్పుడు డెత్ కవర్ ఎంతైతే డెత్ ఛార్జెస్ ఉంటాయో దాన్ని మాత్రమే అందిస్తుంది. లేదు అతను జీవించి పూర్తి కాలం ఆ యొక్క పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించుంటే మెచ్యూరిటీ బెనిఫిట్ ఎంతైతే ఉందో ఎంత ఇవ్వాలో అంత ప్రయోజనాన్ని అందిస్తుంది. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే నాలుగవది ఎండోమెంట్ బీమా పథకం. తరువాత కీలక అంశాలు. సో ఈ కీలక అంశాలు ఏంటంటే ఎండోమెంట్ బీమా పథకం తీసుకున్న వ్యక్తి పాలసీ కాల వ్యవధి ముగిస్తే అక్కడ వరకు జీవించి ఉండే నిర్ణీత సొమ్ము అందుతుంది ఎండోమెంట్ బీమా పథకం కింద తీసుకున్న వ్యక్తి. పైన నాలుగోది ఎండోమెంట్ బీమా పథకం తెలుసుకున్నాం. డెత్ కవర్ ఇవ్వడం జరుగుతుంది, మెచ్యూరిటీ బెనిఫిట్. డెత్ కవర్ అంటే పాలసీ లోపే మరణిస్తే కాల వ్యవధి లోపే ఆ కాల వ్యవధి పూర్తయితే మెచ్యూరిటీ బెనిఫిట్ వస్తుంది. అందులో కీలక అంశాలు ఏంటి? ఎండోమెంట్ బీమా పథకం కింద పాలసీ తీసుకుంటే ఆ పాలసీ కాల వ్యవధి ముగిస్తే అప్పటి వరకు జీవించి ఉంటే నిర్ణీత సొమ్ము అందుతుంది. సో అతను గనక కాల వ్యవధి ముగిసి జీవించి ఉంటే అంత అవ్వాలో అంత మెచ్యూరిటీ ఇస్తుంది. అలాగే ఈ పథకంలో డెత్ కవర్ అంశం కూడా ఉంది. అంటే బీమా చేసిన వ్యక్తి గడువు తీరేలోగా ముందే మరణిస్తే అప్పుడు డెత్ ప్రయోజనం డెత్ కవర్ ఇస్తుంది. సో అది ఇక్కడ ఏంటంటే డెత్ కవర్ అనేది నామినీ లేదా ఎవరైతే లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారసులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పథకంలో డెత్ కవర్ ఛార్జెస్ మరియు నిర్వహణ ఛార్జీలు మినహాయించిన తరువాతే మిగిలిన మొత్తాన్ని బీమా కంపెనీ బీమా చేసిన వ్యక్తి పేరిట పెట్టుబడి పెడుతుంది. మరి బీమాదారుడు ఎంతో ఎక్కువ ప్రీమియం కట్టున్నాడు అనుకోండి, ఆ పాలసీ తరపున చాలా ప్రీమియం కట్టేశాడు, కానీ గడువు తీరక ముందే మరణిస్తే అప్పుడు ఏం చేస్తుందంటే డెత్ కవర్ ఛార్జీస్ కింద మరియు నిర్వహణ ఛార్జీలు మినహాయించి ఆ రెండు తీసేస్తుంది. ఎందుకంటే ఆ రెండు ఎవరికి ఇవ్వాలి? పాలసీదారుడి తరపున నామినీకి లేదా వారసులకు ఇవ్వాలి. అవి ఇచ్చేసి ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని బీమా కంపెనీ అతని పేరిట ఆ వ్యక్తి పేరిటే పెట్టుబడి పెడుతుంది. సో ఇలా దీనిపై వచ్చే లాభాలను బోనస్ రూపంలో చెల్లిస్తుంది. ముందుగానే ఈ పథకం కింద పాలసీ తీసుకుంటే డెత్ కవరు సో అలాగే నిర్వహణ వీటిని మినహాయించి ఆ వచ్చిన ప్రీమియం వసూలు చేసుకొని ఎవరైతే ఉన్నారో ఎండోమెంట్ పథకం కింద పాలసీదారుడు అతని పేరిట ప్రీమియంని పెట్టుబడి పెట్టడం, అలా వచ్చిన లాభాలను బోనస్ రూపంలో పాలసీదారుడికి చెల్లించడం లేదా తర్వాత నామినీకి చెల్లించడం, ఇలాంటి ప్రయోజనాలు ఎండోమెంట్ బీమా పథకంలో ఉన్నాయి. అలాగే పిల్లల ఉన్నత చదువులు లేదా పెళ్ళిళ్ళ వంటి ప్రత్యేక ప్రణాళికల కోసం సొమ్మును దాచుకునేందుకు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఏమైనా పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా పెళ్ళిళ్ళు సో ఏమైనా ఎడ్యుకేటెడ్ పరంగా ఏమైనా ఉంటే ప్లానింగ్స్ వాటికి మంచి పథకంగా ఇది చెప్పచ్చు. అలాగే కొన్ని బీమా కంపెనీలు ఈ పథకాలపై పాక్షిక సొమ్ము ఉపసంహరణ లేదా పథకాలపై రుణ సౌకర్యాన్ని కూడా ఇస్తుంది. ఈ బీమా కంపెనీలు ఏంటంటే ఈ పథకాల కింద కొంత సొమ్ము తగ్గించడం కానీ ప్రీమియం కట్టే విధానంలో ఏమైనా బెనిఫిట్ ఇవ్వడం, లేదంటే ఈ పథకం కింద లోన్ ఫెసిలిటీ రుణాలు ఇవ్వడం, ఇలాంటి సౌకర్యాలన్నీ ఇస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ పథకం కింద వివిధ రకాలుగా అందుబాటులో ఉంది. కొన్ని పథకాలను గడువు తీరాక చెల్లించే సొమ్ము కన్నా డెత్ కవర్ సొమ్ము అధికంగా ఉంటుంది. ఈ పథకం కింద ఏంటంటే కొన్ని పథకాలు ఏంటంటే గడువు తీరాక సొమ్ము చెల్లిస్తే డెత్ కవర్ సొమ్మే ఎక్కువ ఉంటుందన్నమాట. గడువు తీరిన తర్వాత ఆ అమౌంట్ అనేది ప్రీమియం అనేది బీమాదారుడికి
గడువు తీరిన తర్వాత చెల్లిస్తే, గడువు తీరాక చెల్లించే సొమ్ము తక్కువగా ఉంటుంది. అలా అయితే తక్కువైతే, అదే కాకుండా డెత్ కవర్, గడువు తేదీ ముందే మరణిస్తే డెత్ కవర్ కింద ఇచ్చే సొమ్ము అమౌంట్ అయితే ఎక్కువ ఉంటుంది. డెత్ కవర్ అయితే ఎక్కువ, గడువు తీరాక ఇచ్చే సొమ్ము అయితే తక్కువగాను ఉండడం జరుగుతుంది. కొన్ని పథకాల్లో దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. సో ఇంకా కొన్ని పథకాలు చూస్తే ఇది చాలా వ్యతిరేకమైన పథకం అని చెప్పచ్చు బీమా పథకాల్లో. అలాగే కొన్ని పథకాలు డెత్ కవర్కు రెట్టింపుగా గడువు ముగిసాక చెల్లింపు సొమ్ము మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంటుంది. ఇందులోనే కొన్ని పథకాలు ఉంటాయి, అవి దీనికి వ్యతిరేకంగా. అంటే కొన్ని పథకాలు డెత్ కవర్ కంటే ఎక్కువగా గడువు తీరాక ఇచ్చే క్లైమే ఎక్కువ ఇస్తుంది, కొన్నేమో గడువు తీరక ముందు ఇచ్చే డెత్ కవరే ఎక్కువగా ఇస్తుంది. సో దాన్ని గడువు తీరిన తర్వాత ఇచ్చే క్లైమ్ని మెచ్యూరిటీ బెనిఫిట్ అది ఎక్కువగా ఉండడం. సో లేదంటే ఒక్కోసారి డెత్ కవర్, గడువు తీరక ముందు ఇచ్చే క్లైమ్ డెత్ కవర్ ఎక్కువగా ఉండడం, ఇలా ఉండడం జరుగుతుంది. ఈ తరహా పథకాన్ని డబుల్ ఎండోమెంట్ పథకం అని కూడా అంటారు. ఒకటి ఎండోమెంట్ బీమా పథకం లేదా డబుల్ ఎండోమెంట్ బీమా పథకం అని కూడా పిలుస్తారు. అలాగే పార్టిసిపేటింగ్ అండ్ నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్స్. సో అత్యధిక ఎండోమెంట్ పథకాల్లో ప్రీమియంతో పాటు పొదుపు అంశాలు కూడా మిళితమై ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పార్టిసిపేటింగ్ అండ్ నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్స్ అంటే అత్యధిక పెద్ద మొత్తంలో ఎండోమెంట్ పథకాల్లో ప్రీమియంతో పాటు పొదుపు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది. పాలసీదారుడు తరపున బీమా కంపెనీ సొమ్మును పెట్టుబడి పెట్టి ఆ వచ్చిన లాభాలు వచ్చాక పాలసీదారుడికి బోనస్ రూపంలో తిరిగి చెల్లిస్తుంది. ముందే అనుకున్నాం, పాలసీదారుడు కట్టిన ప్రీమియంను డెత్ కవర్ నిర్వహణ ఖర్చులు మినహాయించి ఆ మిగతా ప్రీమియంను పెట్టుబడి పెడుతుంది బీమా కంపెనీ. అది లాభాలు తెచ్చే విధంగా పొదుపు వచ్చే అంశం కాబట్టి, ఒకవేళ పొదుపు వచ్చి లాభాలు వస్తే పాలసీదారుడి తరపున బోనస్ రూపంలో కంపెనీ పాలసీదారుడికి చెల్లిస్తుంది. అలాగే నెక్స్ట్ పూర్తి జీవిత కాలపు బీమా పథకాలు. పూర్తి జీవిత కాలపు బీమా పథకాలు అంటే ఇక్కడ మనకి పూర్తి జీవిత కాలపు బీమా పథకాల్లో ఈ రకమైన ప్లాన్లు ఏంటంటే, బీమా పాలసీని పూర్తి జీవిత కాలం పాలసీ లేదా ప్లాన్ అని కూడా అంటారు. అలాగే దీన్ని సాధారణ జీవిత బీమా పాలసీ అని కూడా అంటారు. ఇక్కడ జీవిత కాలం, ఇక్కడ ఏంటంటే ఈ రకమైన పాలసీలో పాలసీ చేసిన వ్యక్తి తన జీవితకాలం మొత్తం ప్రీమియంను నిర్ణీత సమయాల్లో చెల్లిస్తూ ఉంటాడు. అలా ఎప్పటికప్పుడు ప్రీమియం చెల్లిస్తూ ఉంటాడు. బీమాదారుడు తాను జీవించి ఉన్నంత కాలం నిర్ణీత సమయాల్లో ప్రీమియం చెల్లిస్తాను అని, దానికి బదులుగా తాను మరణించిన తర్వాత ఆ మొత్తాన్ని లేదా అంగీకరించిన దాన్ని నామినీకి లేదా వారసులకు చెల్లిస్తాను అని చేసిన హామీనే ఈ కాంట్రాక్ట్ ఏర్పడుతుంది. సో ఇది ఒక రకమైన పాలసీ. జీవించి ఉన్నంతకాలం కరెక్ట్గా ప్రీమియం చెల్లిస్తాను, ఆ తర్వాత ఒకవేళ గడువు తీరే ముందే నేను మరణిస్తే నామినీకి వారసులకి నా యొక్క ప్రీమియం చెల్లిస్తే ఈ కాంట్రాక్ట్ ఏర్పడుతుంది, క్లెయిమ్ ఇస్తాను అంటే అని ఆ ప్రకారం ఒక కాంట్రాక్ట్ ఏర్పడుతుంది. సో ఇది టర్మ్ ప్లాన్నే పోలి ఉంటుంది యాక్చువల్లీ. సో అదేవిధంగా ఇందులో నిర్ణీత గడువు కాలం అనేది ఏమీ ఉండదు. ఈ రకమైన పాలసీలో పాలసీ చేసిన వ్యక్తి ఎలాంటి ప్రయోజనం పొందడు. ఎవరైతే పాలసీ చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉండవు. ఒకవేళ అతను మరణిస్తే అతని కుటుంబానికి ఏదైనా ప్రయోజనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో పూర్తి జీవిత బీమా పాలసీ తీసుకోవాలి. అలాగే టర్మ్ ప్లాన్ కూడా అంతే. అతను ఒకవేళ మరణిస్తే అతను ఎంతకాలం బతికుంటే అంతకాలము ప్రీమియం పే చేస్తూనే ఉండాలి, ఆ పాలసీ మెచ్యూరిటీ బట్టి. సో అలా పే చేశాక అతను మరణిస్తే అనుకోకుండా ఆ యొక్క క్లెయిమ్ అంతా అతని కుటుంబానికి లేదా నామినీకి ఇవ్వాలి. అలాగే పూర్తి జీవిత బీమా పాలసీ కూడా సేమ్ అంతే. అతను జీవించి ఉన్నంతకాలం ప్రీమియం చెల్లించి అతను మరణించినప్పుడు నామినీకి కుటుంబ సభ్యులకు క్లెయిమ్ అనేది ఇస్తారు. అతనికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ పూర్తి జీవిత బీమా పాలసీ చేసిన వ్యక్తి మరణం లేదా అతని వయసు 120 సంవత్సరాలు నిండి ఏది ముందు జరిగితే అప్పుడు బీమా సంస్థ ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఒకవేళ అతనికి చెల్లించాలంటే అతని మరణమైనా జరగాలి, అతని వయసు 120 సంవత్సరాలు నిండిపోతే అప్పుడు అతనికి క్లెయిమ్ అనేది ఇస్తుంది. అంతేగాని ఇక్కడ ఇంత కాల పరిమితి నిర్ణీతం అని నిర్ణయించడం ఏమీ లేదు. యాక్చువల్లీ టర్మ్ ప్లాన్లో కూడా అంతే. ఇక్కడ 120 సంవత్సరాలు నిండిన పాలసీదారుడికి ఇచ్చే మొత్తం బీమా యొక్క ముఖ్య విలువకు సమానంగా ఉంటుంది. 120 సంవత్సరాలు నిండిన తర్వాత పాలసీదారుడికి ఇచ్చే క్లెయిమ్ అనేది బీమా యొక్క ముఖ విలువ ఎంత బీమా కంపెనీ నిర్ణయిస్తుందో దానికి ఈక్వల్గా ఉంటుంది. అలాగే అతను చెల్లించిన ప్రీమియాలకు, అలాగే అంటే బీమా ముఖ విలువ అంటే అతని చెల్లించిన ప్రీమియం ఎంత ఉందో దాన్ని లెక్కలోకి తీసుకోదు బీమా కంపెనీ. ఎంతైతే బీమా కంపెనీ చెల్లించాలి, తను ఎంత విలువ అయితే
అనుకుంటుందో దాన్ని డైరెక్ట్గా ఇచ్చేస్తుంది ముఖ విలువ, బీమా ముఖ విలువ. అంతేగాని పాలసీదారుడు చెల్లించిన ప్రీమియం లెక్కలోకి పరిగణనలోకి రావు. సో ఈ విధంగా పూర్తి జీవిత బీమా పాలసీ గురించి తెలుసుకోవడం జరిగింది. సో అదే విధంగా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పూర్తి జీవిత బీమా కాలపు పథకాలు తర్వాత మార్పిడి జీవిత బీమా పథకం అనేది ఉంటుంది. సో దీంట్లో 2 పథకాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే మార్పిడి జీవిత బీమా పథకం. పేరులో ఉన్నట్లుగానే ఈ బీమా పథకాన్ని ఒక రకం బీమా పథకం నుంచి వేరొక రకం బీమా పథకానికి మార్చుకోవాలి. ఉదాహరణకు టర్మ్ బీమా పథకాన్ని ఎండోమెంట్ పథకం లేదా పూర్తి జీవిత కాలపు పథకం లేదా మరొక ఇతర పథకాల కింద మార్చుకోవచ్చు. అంటే పేరులో ఉన్నట్టే మార్పిడి బీమా పథకం అంటారు. టర్మ్ బీమా పథకం ఉంది, దాన్నే పూర్తి జీవిత బీమా పథకంలోకి లేదా ఎండోమెంట్ పథకంలోకి ఇలా ఏది కావాలంటే అందులోకి మార్చుకునే అవకాశం కల్పిస్తుంది పూర్తి జీవిత బీమా పథకం. అలాగే బీమా చేసిన వ్యక్తి మొదటిగా భారీ ప్రీమియం చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ మార్పిడి పథకం ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక పాలసీ తీసుకుంటే ఆ పథకం కింద ప్రీమియం ఎక్కువగా ఉంటే చెల్లించలేకపోతే వేరే పథకంలోకి మార్చుకునే అవకాశం ఇస్తుంది. అందువల్ల అలాంటి వారు తక్కువ ప్రీమియం ఉండే టర్మ్ బీమా పథకంలో ప్రారంభించి తర్వాత అధిక ప్రీమియం ఉండే ఎండోమెంట్ పథకం లేదా పూర్తి జీవిత బీమా కాలం పథకంలోకి మార్చుకోవచ్చు. ముందు తక్కువ ప్రీమియం ఉన్న టర్మ్ బీమా పథకంలోకి చేరి తర్వాత ఎండోమెంటు లేదా పూర్తి జీవిత బీమా పథకం ఎక్కువగా ఉండే ప్రీమియంలోకి చేరడం. సో అలా మార్పిడి జీవిత బీమా పథకం నుండి కూడా ప్రయోజనం ఇస్తుంది. ఈ ప్రయోజనం ఏమిటంటే మార్పిడి సమయాల్లో ఎటువంటి అండర్ రైటింగ్లు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ మార్చుకున్నప్పుడు ఒక పథకంలో నుండి ఇంకొక పథకానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అండర్ రైటింగ్లు అనేవారు ఇక్కడ ఉండరు. వారి యొక్క నిర్ణయాలు దీనిపైన ప్రభావం చూపవు. అలాగే రెండవది ఉమ్మడి జీవిత బీమా పథకం. సో ఉమ్మడి జీవిత బీమా పథకం అనేది ఉమ్మడి జీవిత బీమా ప్లాన్ అనేది జీవిత బీమా అనేది రూపొందించడానికి ప్రాథమిక కారణం ఏమనగా ఆదాయాన్ని ఆర్జించే వ్యక్తి మరణించినప్పుడు అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం. అంటే మారుతున్న కాలానుగుణంగా పనిచేసే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పాలసీ చేస్తారు. ఈ ఉద్దేశంలో ఉమ్మడి జీవిత బీమా పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రకమైన పాలసీ సో ఏంటంటే ఆ పాలసీ పేరులో పేర్కొన్న విధంగానే బీమా చేసిన వ్యక్తితో పాటు అతని జీవిత భాగస్వామికి కూడా రక్షణ కల్పిస్తుంది. ఈ ఉమ్మడి జీవిత బీమా పాలసీ ద్వారా భార్యాభర్తలు ఇరువురు ప్రయోజనాన్ని పొందుతారు. ఈ పాలసీ భార్యాభర్తల ఇరువురిలో ఏ ఒక్కరు మరణించినా రక్షణ లేదా పాలసీ మొత్తం చెల్లిస్తుంది. ఈ ఉమ్మడి జీవిత బీమా పాలసీ కింద పేర్కొన్న విధంగా బీమా కవరేజీని కూడా బీమా కంపెనీ ఇస్తుంది. భార్యాభర్తలు ఇరువురిలో ఏ ఒక్కరు మరణించినా బీమా కంపెనీ అంగీకరించిన మొత్తాన్ని చెల్లిస్తుంది. అదేవిధంగా పాలసీ రద్దయిపోతుంది. భార్యాభర్తలు ఇరువురిలో ఎవరు మరణించినా బీమా పాలసీ చెల్లింపు అనేది ఇంకొకరికి జరుగుతుంది. ఒక వ్యక్తి మరణం సంభవించిన తరువాత మిగిలిన వారి జీవనానికి ప్రయోజనం చేకూరే విధంగా నిరంతర